అందరికీ నమస్కారం అండి. మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ. మాధవి మేడం గారు, మీరు ఇట్లా మాట్లాడడం చాలా మాకు బాధాకరంగా ఉంది. మీరు మాకు సపోర్ట్గా ఉండింటే కొంచెం సంతోషంగా ఉండేది. మీరు ఒక మహిళ అయ్యిండి, ఒక ఆడదానికి ఒక తాళిబొట్టు విలువ ఒక హిందూ మహిళకి ఎంత అయితే విలువ ఉందో అది మీకు బాగా తెలిసే ఉంటుంది. ఈ ఘటనపై మీరు కొంచెం స్పందించింటే చాలా మేము కొంచెం సంతోషించే వాళ్ళం. అది కాకుండా మాకు అసలు సంబంధమే లేదనడం చాలా బాధాకరంగా ఉంది మాకు. కనీసం మీరు మాకు పరామర్శ కూడా లేదు. ఇది మీరు చేశారో, మీరు చేయించలేదో మాకు తెలియదు. మేము ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇవన్నీ మా పెద్దవాళ్ళు అయితే మగవాళ్ళే చూసుకునేవాళ్ళు. మాకు ఏ విషయం తెలియదు. అర్ధరాత్రి ఈ పని చేయడం చాలా అన్యాయకరం. మాకైతే చాలా బాధాకరం. కట్టుబట్టలతో బయటికి పరిగెత్తిన పరిస్థితి మాది. కాబట్టి మీరు ఏదైనా ఉంటే కోర్టు ద్వారా తెలుసుకోండి. మమ్మల్ని ఇప్పుడైతే రోడ్డు మీద కూడా లేని పరిస్థితి మాది. కాబట్టి మాకు మా ఇంటి దగ్గరనే ఒక షెల్టర్ కల్పించి మాకు కొంచెం న్యాయం అయితే చేయండి. కోర్టు ద్వారా రాండి. వాళ్ళకి ఏదైనా వాళ్ళదే ప్లేసు అంటే అప్పుడైతే మేము ఖాళీ చేస్తాము. ఇప్పటికైతే మా ఇంటి దగ్గరనే మాకు షెల్టర్ కల్పించి మాకు కొంచెం రక్షణగా అయితే నిలబడండి. ఒకటే మేము అందరినీ సభాముఖంగా కోరుకుంటున్నాం. మాకు సంబంధం లేదనే మాట అయితే దయచేసి మాట్లాడవద్దు. అలాగే మొన్న మా ఇంటిని కొన్నాం అంటున్నారు. వాళ్ళు డబ్బు ఏ రూపంగా ఇచ్చారో మాకైతే తెలియదు. కానీ కొంచెం అది కూడా అలాగే సీసీటీవీ ఫుటేజీలు కూడా ప్రజలందరూ చూడాలి. కాబట్టి అది కూడా ఒకసారి మీకు సీసీటీవీ ఫుటేజీలు దొరికితే ఆ జేసీబీలో ఆ మనుషుల్ని కొంచెం మాకు కూడా చూపించండి. అర్ధరాత్రి ఇలా జరగడం చాలా అన్యాయకరం. మాకైతే బాధాకరంగా ఉంది. దయచేసి ఇంతేనండి నేను కోరుకునేది. నడిబొడ్డున ఎర్రమొక్కపల్లి సర్కిల్ నుంచి కలెక్టర్ ఆఫీస్కి పోయే దారిలో మెయిన్ రోడ్లో జరిగిన సంఘటనకు మా ప్రభుత్వం అయినందుకు మేము చింతిస్తున్నాము. కానీ చాలామంది ఈ సంఘటన తెలుగుదేశం పార్టీకి వారికి బాధ్యత ఉందని అంటున్నారు. కానీ మాకు తెలిసి అలాంటిది ఏమీ లేదు. ఏది ఏమైనా కూడా జరగడం తప్పు. దీన్ని మా ప్రభుత్వం ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయదు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే యువ నాయకులు లోకేష్ బాబు గారు కానీ దీని ఆయన దృష్టికి ఆల్రెడీ వెళ్ళింది. ఎస్పీ గారికి ఇండెక్షన్ వచ్చాయి. ఎస్పీ గారు దీన్ని నిరపక్షపాతంగా దీన్ని ఎంక్వైరీ చేసి బాధ్యులైనటువంటి వారికి న్యాయం జరిగే విధంగా చేస్తున్నారు. నిన్న కూడా మేము వెళ్ళి కలవడం జరిగింది ఎస్పీ గారిని. వారు చట్టపరమైన చెప్పారు ఏమని, మీ ల్యాండ్ ఇష్యూ ఆ ల్యాండ్ డిస్ప్యూట్ మాకు సంబంధం లేదు, అదేమంటే కోర్టులో తేల్చుకోండి. కానీ అర్ధరాత్రి వచ్చి ఒక ఫ్యామిలీ ఉన్న ఇంటి మీద దాడి చేసిన జేసీబీలు కానీ చేసిన వారు కానీ చేయించిన వారు మా దృష్టికి మేము ఎంక్వైరీ చేస్తున్నాము. దాన్ని కూలంకుషిగా ఎంక్వైరీ చేసి ఎస్పీ గారు ఆల్రెడీ చెప్పారు. వాళ్ళకి తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. జేసీబీ కూడా సీజ్ చేయడం జరిగింది. మిగతా వారిని కూడా తప్పకుండా ఇది ఎస్పీ గారి కంట్రోల్లో జరుగుతుంది. ఎక్కడ బాధ్యత భయపడే అవసరం లేదు. తప్పకుండా కూటమి ప్రభుత్వం ఒక వర్గానికో ఒక మతానికో ఒక కులానికో చేసే ఇది కాదు. తప్పకుండా బాధ్యులైన వారికి న్యాయం జరిగే విధంగా జరుగుతుంది. వీరు అదేగాక ఎస్సీ వారు కనుక దళితులు కనుక వీరికి వాళ్ళ చట్టంలో ఉన్న పరిమితులు ఏమన్నాయో ఎస్సీ యాక్ట్ కూడా కట్టడం జరిగింది. అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా వాళ్ళకి ఏ విధమైన బెనిఫిట్స్ రావాలో అవి కూడా జరుగుతాయి. ఇది అంత ఆశామాషిగా మేము బీసీ పార్టీ వాళ్ళు కావచ్చు రకరకాల కొంతమంది తెలుగుదేశం పార్టీకి అంటగట్టాలు చేస్తున్నారు. అలా ఉంటే కనుక మీరు చూపించండి. కానీ మాకు సంబంధం లేదు. ఎవరికైనా కూడా ఒకవేళ లోకకార్యంగా బంధుత్వం ఉండి వాళ్ళు ఏమన్నా ఏదైనా సపోర్ట్ చేసింటే అది కూడా తప్పని నేను సమయంగా చెప్తున్నాను. అదేవిధంగా ఎవరు కూడా మా కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా భూ కబ్జాలు కొంతమంది వేరే పార్టీలు వచ్చి మా పార్టీలో కొన్ని చేస్తున్నారేమో కానీ అవి కూడా మా నాయకుడి దృష్టికి తీసుకెళ్తాము. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ ఇవన్నీ ఎక్కడ వాళ్ళు ఎంకరేజ్ చేయపోము. మేము ఏదైనా తప్పులు జరిగితే మేము కూడా డైరెక్ట్గా చంద్రబాబు గారికి చెప్తాము, జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా ఇక మీదైనా కూడా మా పార్టీని నిందించకుండా మేము ఇప్పుడు న్యాయం చేయకపోతే కదా మీరు మమ్మల్ని నిందించాల్సింది. ఇప్పుడు జరిగింది 24 గంటలు మేము అరెస్ట్ చేసాం. మా ప్రభుత్వం అరెస్ట్ చేశారు కదా. కాబట్టి ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తుంది.
ఇప్పుడు కేసు కూడా అయిపోలేదంగా నువ్వు ఒక్క నిమిషం చూసుకో. ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఓం శ్రీ జగన్మాత మారెమ్మ తల్లి దేవతాయ నమః. నా పేరు భారవి, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాదిగా కొనసాగుతూ ఉన్నాను. అలాగే ఎన్నో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలతో ఎప్పుడు నేను బిజీగా ఉంటాను. ఇకపోతే మా తండ్రి గారు కీర్తిశేషులు నరసింహులు గారు, వారు మాజీ సిపాయి, రెండవ ప్రపంచ యుద్ధంలో వారు పనిచేశారు. చైనా అటాక్లో కూడా 65లో కూడా వారు సైన్యంలో పనిచేసిన సిపాయి. ఇంకపోతే మా నాన్నగారు 40 సంవత్సరాలుగా ఆయన బ్రతికితున్నప్పుడు హోమియో ఉచిత వైద్యంతో వేల మందికి రోగాలను బాగా చేసినటువంటి సామాజికవేత్త. ఇంకపోతే ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏమంటే 26/1/2026 తేదీన అర్ధరాత్రి రిపబ్లిక్ డే రోజున అర్ధరాత్రి 12 గంటలకు, అదే 11:30-12 గంటల లోపల దారుణ మారణకాండ జరిగింది. మా ఇంటి పైన దుర్మార్గమైనటువంటి చర్య జరిగింది. అది ఎట్లా జరిగిందంటే 2 జేసీబీలు, 100 మంది అసాంఘిక వ్యక్తులు, గంజాయి సారాయికి అలవాటు పడినటువంటి నేర ప్రవృత్తి కలిగినటువంటి వారు మా ఇంటిపై దౌర్జన్యంగా అక్రమంగా దురాక్రమణ చేసినారు. కడప జిల్లా యంత్రాంగానికి ఒక సవాలు విసిరారు. మేము అనుకుంటే ఏమైనా చేయగలం. మొట్టమొదటిది అనుకుంటా నేను కడపలో ఇంత దరిద్రమైన మారణహోమం జరగడం నేను కూడా ఆశ్చర్యపోయినా. ఇంత దుర్మార్గమా ఊహించలేదు. ఇంకపోతే మా బావగారు స్వర్గీయ డాక్టర్ జీవి ప్రసాద్, కోడూరు మాజీ శాసనసభ్యులు, వారికి ఆర్థిక సమస్యలుండి 2009లో వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ముద్దా వెంకట సుబ్బారెడ్డి గారితో ఆర్థికంగా కొంత డబ్బులు తీసుకోవడం వాస్తవమే. 20 లక్షల రూపాయలు తీసుకున్నారు. అయితే వారు కూడా మా నాన్నగారు ఒప్పుకోరు, తనఖా సంతకాలు పెట్టించి ఇస్తే బాగుంటుంది అని అడగడం. అందుకే ఇబ్బంది ఏం లేదు, మా బామర్దులు చేస్తారన్నారు. మేము వెనక ముందు చూడకుండా వారికి తనఖా పెట్టాము. ఈ క్రమంలో ముద్దా వెంకట సుబ్బారెడ్డి గారికి మా బావగారు సాన్నిహిత్యం ఉంది కాబట్టి వారు ఇచ్చిన డబ్బుల్లో దాదాపు 98 లక్షలు, ఆ 20 లక్షలకు గాను 98 లక్షలు చెల్లిస్తూ వచ్చినారు. వారు కూడా ప్రశాంతంగా ఆయన పని చేసుకుంటా ఉన్నారు. ఈ క్రమంలో 12 ఏళ్ళు ముద్దా వెంకట సుబ్బారెడ్డి మా మామ మధ్యలో ఎలాంటి ఇబ్బందులు లేవు, అవి జరిగిపోతూ వచ్చినాయి. అయితే ఈ క్రమంలో మనకు మొట్టమొదటిగా సిద్ధవటం లక్ష్మీరెడ్డి గారు మా జాయింట్ ప్రాపర్టీ ఆస్తిలో మా నాయనకు ఒక భాగం ఉంది. ఆ భాగాన్ని మేము మారెమ్మ దేవాలయం ధర్మకర్తలు మా అబ్బకాలం నుంచి మారెమ్మ దేవాలయాన్ని చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ గుడి మీద ఎన్నో పోరాటాలు చేసి నాన్నగారు చివరి ఇంకా వీళ్ళు గుడి కడతారో లేదో, ఇది దాదాపు 4 దశాబ్దాల సమస్య కళ అనే వారి భాగాన్ని మారెమ్మ దేవాలయం పేరుతో 2009లో రిజిస్టర్ చేయడం జరిగింది. అంటే దస్తావేజు రిజిస్ట్రీ డీడ్ చేశారు. ఇది మారెమ్మకు డెవలప్మెంట్ గుడి నిర్మాణానికి ఉపయోగపడాలని రిజిస్టర్ చేశారు. తర్వాత ఏమైంది, 2010లో ఈ సిద్ధవటం లక్ష్మీరెడ్డి గారు తెలిసి కూడా ఇది మారెమ్మ దేవాలయానికి ఇచ్చారని జూన్ నెలలో 2010లో కొనడం జరిగింది. అది ఆయన ఇష్టం, కొన్నాడు. కొన్న తర్వాత వ్యాజ్యం నడిపినాడు. వ్యాజ్యం నడిపే క్రమంలో IACMAలో మేము గెలవడం జిల్లా కోర్టులో. తర్వాత ఆయనకు అనుకూలమైన ఆర్డర్ ఏదో వచ్చింది. తర్వాత అప్పీల్ పోయినాము. అప్పీల్లో కూడా ఆయన చెప్పినట్లు ఆర్డర్ వచ్చిందంటాడు. అది ఇంకా క్లారిటీ లేదు. ఎనీహౌ వచ్చినప్పుడు 2 ఏళ్ల నుంచి ఆయన వెకేషన్ సూట్ వేసుకోవచ్చు, అంటే మమ్మల్ని ఖాళీ చేసేందుకు సూట్ వేసుకొని పోలీస్ సహకారంతో చట్టబద్ధంగా ఖాళీ చేసి ఉండొచ్చు. అది చేయకుండా అందరి దగ్గరికి పోవడం, నాకు అన్యాయం జరిగింది, ఇదో భార్య వాళ్ళు అని చెప్పడం, వాళ్ళకు నేను వివరణ ఇవ్వడం, వారు సైలెంట్ అయిపోవడం. ఈ విధంగా DSP అయితేనేమి, లక్ష్మీరెడ్డి గారు, కమలాపురం వాళ్ళు అందరూ కూడా అందరి దగ్గరికి పోయినాడు, అంతా ఏదో చెప్పడం, చట్టబద్ధంగా పోకోకుండా జరిగింది. ఈ క్రమంలో ఏమైపోయింది, ఆయనకు కళ్ళు బండి. ఒక ముద్దా వెంకట సుబ్బారెడ్డితో వీళ్ళ మామకు వీళ్ళకి వివాదం ఉంది, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళకి చేసినారు కాబట్టి వీళ్ళని కూడా కలుపుకొని మొత్తం ఆస్తిని స్వాధీనం చేసుకోవచ్చు అనే ఒక దురాశ కలిగింది.
ఈ దురాశ కలిగి ఆ ముద్దా వెంకట సుబ్బారెడ్డి ఎక్కడో తిరుపతిలో గౌరవంగా ఉంటే ఆయన కలిసి మాకు రిజిస్టర్ చేయండి, మేము స్వాధించుకోగలుగుతాము అనేది చెప్పి మొత్తం మీద 2025 మే నెలలో ఇప్పుడు చేసుకున్నారు. చేసుకునే వాళ్ళు ఏం చేయాలా, చట్టబద్ధంగా మళ్ళీ ఏం చేశారు, కార్పొరేషన్ అధికారులతో డోర్ నంబర్లు మ్యుటేషన్ చేశారు. మా పేరుతో ఉంది కదా ఆస్తి, దాన్ని కమిషనర్ కడప నగరపాలక సంస్థ కమిషనర్ గారితో ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కమిషనర్ గారు ఏకపక్షంగా వారికి మ్యుటేషన్ చేసినారు. చేసిన వెంటనే వారు ఆస్తి పన్ను, నీటి పన్ను, ఆ పన్ను, ఈ పన్ను అన్నీ కట్టేసినారు. కట్టేసి మా బావగారు మొన్న పోయిన సంవత్సరం 30వ తేదీన స్వర్గస్థులైనారు. కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అన్నీ చూసుకొని అదునుగా చూసుకొని చనిపోయినాడు. ఇంకా ఆయన కూడా సపోర్ట్ లేడు కాబట్టి దౌర్జన్యం చేయొచ్చని ఈ దుర్మార్గానికి వాళ్ళు 26వ తేదీ పాల్పడినారు. ఇంకపోతే కమిషనర్ గారికి మ్యుటేషన్ చేసిన వెంటనే నేను డీటెయిల్డ్ లీగల్ నోటీస్ ఇచ్చినాను ఆస్తి గురించి. ఆస్తి ఎట్లొచ్చింది, ఆస్తి ఏ విధంగా మేము పెట్టాల్సి వచ్చింది, అన్ని వివరాలు మీరు చట్టబద్ధంగా అంటే మాకు నోటీస్ ఇచ్చి మా వివరణ తీసుకున్న తర్వాత నువ్వు మ్యుటేషన్ చేయొచ్చు. 3 పేజీల నోటేషను, ఇది 2వ లీగల్ నోటీస్. తర్వాత దీనికి ఆయన ఏమన్నాడంటే నేను పర్సనల్ కలిస్తే ఇది ఒక చెత్త కాగితము, దీనికి విలువ లేదు పా అన్నాడు. సరే కలెక్టర్ గారికి స్పందనలో కూడా ఇవ్వడం జరిగింది, రాసి దీన్ని కాపీ పుటప్ చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా హషప్ చేసినారు. వాళ్ళ పలుకుబడి ఉంది కాబట్టి దాన్ని బయటకు రానియకుండా అక్కడే తొక్కేసినారు. ఈ మ్యుటేషన్ అక్రమం నువ్వు చేస్తే నువ్వు నీ కమిషనర్ నగరపాలక సంస్థ బాధ్యత వహించాలా అని మేము లీగల్గా పక్కాగా ఇచ్చాం. చట్టంలో ఆయన మాకు నోటీస్ ఇవ్వాలి. అట్లా వాళ్ళు స్థానిక బలంతో వాళ్ళు చేసుకోగలిగినారు. చేసుకున్న తర్వాత అదే విషయం మన గౌరవ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నను కలిసి ఈ విధంగా మ్యుటేషన్ చేసినారు అంటే, లేదు ఏం భయపడదు భారవి, నేను ఉండా కదా, నేను చేస్తాను అని వారు భరోసా ఇచ్చినారు. అంతే. అప్పుడు కూడా నేనేమి అడ్డదారులు కోర్టులకు కూడా పోలే. చూడండి ఈ క్రమంలో ఏం జరిగింది, మళ్ళీ ఇంకొకసారి కూడా గుర్తు చేసిన ఆయన లీగల్ నోటీస్ కాపీ కూడా ఇచ్చిన. కమిషనర్ చేయకూడదు, గతంలో లవణ మారేమ్మ దేవాలయం విషయంలో ఇట్లే పొరపాటుగా చేసి ఆయన రిమూవ్డ్ ఫ్రమ్ సస్పెండ్ అయినాడు, ఈయన కూడా ఆ గతి పట్టనీయకుండా చూడండి అని కూడా ఇంకో అంత గట్టిగా చెప్పాల్సి వచ్చింది. సరే నేను ఉండా కదా, నీకెందుకు, నీ కాడికి ఎవరు వచ్చారు, నేను నాకు తెలియకుండా ఏం జరగదు కదా అని. సంతోషం, ఆయన మీద నాకు నమ్మకం ఉంది, ఎమ్మెల్యే గారి మీద కూడా నమ్మకం ఉంది. ఈ క్రమంలో మా అబ్బగారు మా మామ చనిపోవడము, అంత్యక్రియలకు కూడా వారికి కార్డు కూడా పంపించినాను, అన్నీ చేసినా. వాళ్ళు ఫోన్ చేసేవాడు, ఎత్తేవాడు, మాట్లాడేవాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే నిన్న వారు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అవాస్తవ విషయాలు మా మీద మాట్లాడడం బాధాకరం, వాటిని నేను ఖండిస్తున్నా. ఏమిరా అంటే భూ ఆక్రమణదారులు అన్నారు. మేము భూ ఆక్రమణదారులము ఎప్పటికీ కాదు. ఎందుకంటే మా పూర్వీకుల ఆస్తిలో మా స్వాధీన అనుభవంలో ఉన్నటువంటి నివాస గృహాల్లో మేము నివాసం ఉంటున్నాం. ఎలాంటి దౌర్జన్యాలు పాల్పడలే, ఎక్కడ కబ్జాలు చేయలే. అవి ఏవైనా ఉంటే గిన ఆధారాలతో వారు నిరూపిస్తే నేను దానికి స్వాగతిస్తాను. ఒకవేళ అలాంటి ఏవి లేవు అని తేలితే వారు ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్తే మంచిది. ఇంకపోతే సమాజానికి తెలియాలి కదా. నేను ఒక స్టేటస్ ఉండేవాడు, భారవి లాయరు, ఆయన మమ్మల్ని వేధిస్తాడు, లేదంటే ఈ రకంగా ఉండొచ్చునా అని ఇంకొకరు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, ఎవరైతే కొన్నాళ్ళో వాళ్ళు. దాన్ని కూడా నేనేమంటానంటే, చట్టం మీ చేతిలో ఉంది, పేపర్లో అన్ని మ్యుటేషన్ అన్నీ చేసుకున్నారు, చట్టబద్ధం చేసుకున్నారు, ఆస్తి పన్నులు కట్టినారు, 90% అయిపోయింది. ఇంకా చేయాల్సిన ప్రక్రియ ఏంది, కోర్టులో మ్యుటేషన్ పిటిషన్ చేసుకొని వెకేషన్ పిటిషన్ చేసుకొని పోలీస్ సహకారంతో ప్రశాంతంగా వాళ్ళు ఖాళీ చేసుకోండొచ్చు. ఎందుకు బలం ఉంది, అధికారం ఉంది, చేసి ఉండొచ్చు. అలా చేయకుండా ఒక భార్య వాళ్ళు ఉండకూడదు ఇక్కడ అంటే వాళ్ళ స్వాధీనానుభవంలో ఉంది అనేది నీకు ఉండకూడదని చెప్పి దుర్మార్గంగా అర్ధరాత్రి బుల్డోజర్లతో కడప చరిత్రలో ఫస్ట్ టైం జేసీబీలతో 2 జేసీబీలు 100 మంది దుర్మార్గులను పంపించి ధ్వంసం చేసినారు. ఆ విషయాన్ని కనీసం నేను వారి పార్టీకి పని కూడా చేశాను ఎలక్షన్లో, ఎందుకు గెలవడి ఒక మహిళకని. కనీసం మా ఇంటి దగ్గరికి వచ్చి ఇది జరగడం తప్పు, అవిగా అర్ధరాత్రి చేయడం చాలా దుర్మార్గము, మహిళలు ముసలోళ్ళు పిల్లలు ఉన్నారు, ఇట్లా 3 ఇళ్లలో ఉండే పిల్లలను ఇబ్బంది పెట్టడం, అవమానపరచడం, కులం పేరుతో దూషించడం తప్పు,
దీన్ని నేను ఖండిస్తున్నాను, చట్టము తన పని తాను చేసుకుంటా పోతుంది అని ఎన్నింటే చాలా హుందాగా ఉండేది. నేను కూడా చాలా సంతోషపడేవాడిని. అయినా కూడా నేను ఇప్పటికి కూడా వారి మీద వ్యతిరేకత లేదు. ఇది 4వ రోజు. కాకపోతే నిన్న ప్రెస్ మీట్ పెట్టి వారు నిరాధారాపరణ చేయడం బాధాకరం. అందువల్ల నేను ప్రజలకు తెలియాలా, అందరికీ తెలియాలనే విషయంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం. లేకపోతే ఇది కూడా నాకు అవసరం లేదు. నేను చట్టాన్ని గౌరవించే వ్యక్తిని, చట్టబద్ధంగా నడుచుకునే వ్యక్తులం. ఎప్పుడు మా ఈ జీవితకాలంలో మా అన్నదమ్ములం కానీ ఎక్కడ కబ్జాలు కానీ దురాక్రమణలు పాల్పడలేదు. దీన్ని నేను సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నా. ఇంకపోతే మేము ఒక దళిత కుటుంబాలకు చెందిన వాళ్ళం. కనీసము మీరు దగ్గరలో ఉండి తర్వాత అయినా కూడా పరామర్శించలేదు, వదిలేద్దాం. ఇంకపోతే నిన్న క్యాబినెట్ పిటిషను వాళ్ళ తరఫున వేసినారు. ఏమని వేసినారు? ఫస్ట్ క్యాబినెట్ పిటిషన్ వేసినారు. దీంట్లో వాళ్ళు ఆయన మొన్న ప్రెస్ మీట్ పెట్టాడు. మొన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా వాళ్ళు, ఎవరు సిద్ధవటం లక్ష్మీరెడ్డి గారు, మరి శ్యామ్ సుందర్ రెడ్డి గారు, వారు ప్రెస్ మీట్ ఏదో పెట్టి కాగితాలన్నీ చూపి పూర్తి ఆధారం ఉన్నాయి, వాళ్ళు ఇబ్బంది పెడతారు అది ఇది. అది సత్యదూరము. ఎందుకురా అంటే మీకు చట్టబద్ధంగా చేసుకునే హక్కు మీకుంది. మీరు అవి చేసుకోకుండా నేనేదో తప్పులు చేసినట్లు, నేనేదో అడ్డుపడతా అన్నట్లు, ఎక్కడ అడ్డుపడినా నా ఇంట్లో నేను ప్రశాంతంగా ఉండా. ఇంకపోతే మేము కమలాపురం నియోజకవర్గానికి చెందిన వారము అని ప్రెస్ మీట్లో చెప్పినారు. ఆ వీడియో చూసిన అయినా గమ్మనే ఉన్నాయి, ఎందుకు తీయని. ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేసిన తర్వాత బాధ్యత అతనిగా రిప్లై చేయడం నా బాధ్యత. అయితే నిన్ననే క్యాబినెట్ పిటిషన్ కూడా వచ్చింది. క్యాబినెట్ పిటిషన్లో అడ్రస్లు చూస్తే కొన్ని వాళ్ళ అడ్రస్లు కడప, అదేం స్కూలు, లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఒకరు కొన్ని వాళ్ళలో ఒక అడ్రస్సు, ఆర్టీసీ బస్ స్టాండ్లో ఇంకొకరు, అంటే వాళ్ళ కొడుకులు, ఇద్దరికి సంబంధించిన బంధువులు కొనడం జరిగింది. అంటే కమలాపురానికి ఏం సంబంధము? కడపలోనే కొనేవాళ్ళు ఈ స్థలం, డిస్ప్యూట్ సైడ్ కొనేవాళ్ళు ఈ సంబంధం. ఏమి చూశారంటే అడుగడుగున తప్పులు చేసుకుంటా ముందుకు పోతారు. ఇంకా ఏముందంటే ఈ క్యాబినెట్ సారాంశం మా స్వాధీన అనుభవంలో ఉంది కాబట్టి వీళ్ళు ఈ భారవి భాస్కర లక్ష్మీపతి వాళ్ళు కోర్టుకు అడ్డదారిలో పోయి ఏమైనా ఆర్డర్ తెచ్చుకుంటారేమో అనే సందేశం ఈ క్యాబినెట్లో ఉంది. సరే, పక్కన పెడదాం. ఇంకా పోతే కమలాపురం నియోజకవర్గంలో ఉన్నాము, ఎమ్మెల్యేకి సంబంధం లేదు, కడప ఎమ్మెల్యేకి మేము బంధువులం మాత్రమే, ఎలాంటి సంబంధం లేదని దాని గురించి కూడా మనం ఏం పట్టించుకోలే. ఇప్పుడు పోతే ఇవన్నీ కడప అడ్రస్తో రిజిస్టర్ అయినాయి. ఇంకా పోతే ఇప్పుడు నేను ఆలోచన చేసిన, అది ఎందుకురా ఇంత దుర్మార్గంగా జరిగింది అంటే, మేము స్వాధీనానుభవంలో ఉండడం లేదు అనేది నిరూపించాలంటే మొత్తం ధ్వంసం చేసేసాల. దాంట్లో మా అన్న భాగం మధ్యలో సంబంధం లేని వ్యక్తి ఇది ఆస్తి, అది కూడా డ్యామేజ్ అయిపోయింది. దుర్మార్గంగా ఈడ్ చేశారు, అన్ని అరాచకాలు చేశారు. ఇన్ని అరాచకాలు నాకు తెలిసి ఎప్పుడు జరగకూడదు, ఎవరికి జరగకూడదు భవిష్యత్తులో. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే సవాలు విసిరారు, జిల్లా యంత్రాంగానికి సవాలు విసిరినారు ఎవరు చేసిన వాళ్ళు. నేను ఎవరి మీద నుంచి మాట్లాడడం, ఎవరైతే పాల్గొన్నారో ఈ దాడిలో వాళ్ళు సవాలు విసిరారు. ఇంకోటి ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇది ఒక ఇద్దరు వ్యక్తుల భూత కాదా అని చెప్పినారు. అది కొంతవరకు వాస్తవం. ఫస్ట్లో సిద్ధవటం లక్ష్మీరెడ్డి గారికి మాకు ఆ మారెమ్మ దేవాలయానికి మా నాయన రాసినటువంటి స్థలం విషయంలో కోర్టులో జరిగింది. తర్వాత ఆ సిద్ధవటం లక్ష్మీరెడ్డి గారు ముద్దా వెంకట సుబ్బారెడ్డి దగ్గరికి వెళ్ళి ఇంకా ఇద్దరిని కలుపుకొని ఈ 3 డాక్యుమెంట్లు వాళ్ళ పేరుతో చేసుకున్నారు. అంటే సొంతం చేసుకొని కమిషనర్ గారి దగ్గర పలుకుబడి ఉపయోగించి మ్యూటేషన్ చేసుకున్నారు. ఒక జిల్లా అధికారిని తప్పుదోవ పట్టించడమే ఈ క్యాబినెట్లో గౌరవ కోర్టులను తప్పుదారి పట్టించడం. అంటే ఒక తప్పు చేసినాము, దాన్ని ఇంకనైనా సరిదిద్దుకోవాలనే ఆలోచన ఉండాలి ఎవరికైనా కానీ. మేము ఎలాంటి దుర్మార్గాలు చేయకపోతే మీరు భూ ఆక్రమణదారులు ఎవరి కబ్జాలు చేసినా మేము నిరూపించాలా. అంతేగాని నేను ఏమనడం లేదు. ఒకవేళ చేసింటే సంతోషం, మేము కూడా క్షమాపణ చెప్తా, లేకుంటే వాళ్ళు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే నాకు గౌరవం ఉంది సమాజంలో, ఒక దళితుడైనంత మాత్రం నాకు ఆత్మగౌరవం ఉంది. అర్ధరాత్రిలో కలెక్టర్ ఆఫీస్ ఇంత దగ్గరలో ఉంటే దుర్మార్గంగా పాల్గొడతారా?
అంత జరిగితే మళ్ళీ కనీసం పరామర్శించే బాధ్యత లేదా ఒక శాసనసభ్యురాలికి? సరే, ఇవన్నీ వదిలేద్దాం. వదిలితే మళ్ళీ నిరాధారమైన ఆరోపణలు చేయడం దుర్మార్గం. నేను వదిలిపెట్టను. చట్టబద్ధంగా నేను ఇట్లా అడ్డదారులు పోను. నేను చట్టం మీద గౌరవం ఉంది. చట్టబద్ధంగానే ప్రతి అంశాన్ని నేను ఎదుర్కొంటాను. ఇంకా పోతే రెండో వర్గాన్ని కూడా పోలీసు యంత్రాంగం అరెస్ట్ చేయాలట. నేను దొంగతనం చేసినానా అంటే వాళ్ళను కూడా మిస్గైడ్ చేయడం. ఎందుకంటే చట్టబద్ధంగా చేయొచ్చు, తప్పలేదు, నన్ను కూడా చేయొచ్చు. చట్టాన్ని ఉల్లంఘించి చేయడం మూలంగా వాళ్ళు కూడా సమస్యలోకి వస్తారు. వాళ్ళను కూడా ఎందుకు మీరు ఎంత తాగుతారు నాకు అర్థం కాలే. ఇప్పుడే కమిషనర్ గారు బుక్ అయిపోయినారు ఆయన ఒక తప్పు చేసి. ఇంకా ఎంతోమంది మళ్ళీ ప్రజా సంఘాల నాయకులను కూడా విమర్శించడం, పాత్రికేయ మిత్రులు డబ్బులు కమ్మిడి పోయినడం, ఏదో నిరాధారమైన ఆరోపణలు దుర్మార్గం. అది ఎందుకంటే మనం గౌరవమైన స్థానంలో ఉంటాం, గౌరవంగానే మాట్లాడాలి. తప్పు నాది ఉంది, చట్టబద్ధంగా చేసుకోవచ్చు. నేను ఎక్కడ పిటిషన్ కూడా వేయలేదే. నేను ఏడా లిటిగెన్సీ చూపించినా? నీకు ఆర్డర్ వచ్చింది, ఎవిక్షన్ పిటిషన్ వేసుకుంటావు, పోలీస్ సపోర్ట్తో ఖాళీ చేస్తావు. ఓకేనా? ఎక్కడ కూడా నేను వైలేట్ చేయలేదు. రాజ్యాంగ హక్కులు ఉల్లంఘన చేయలేదు, మానవ హక్కులు ఉల్లంఘన చేయలేదు. తర్వాత చట్టాన్ని నేను చేతులకి తీసుకోలేదు. కాబట్టి నా మీద అరెస్టు చేయిస్తామని భయభ్రాంతులు గురి చేస్తున్న చూడు, అది పోలీస్ యంత్రాంగాన్ని మిస్గైడ్ చేయడమే, జిల్లా యంత్రాంగాన్ని. కాబట్టి ఒకవేళ చేస్తారా వెళ్ళను గుడ్, నో ప్రాబ్లం. ఎందుకంటే చట్టం కళ్ళు మూసుకునే ఉండదు, దానిపైన అది చేస్తుంది. కానీ ఇంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు. జై హింద్, జై భారత్. అలాగే ప్రజా సంఘాలకి, పార్టీ నాయకులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నెల 26వ తేదీ అర్ధరాత్రి 11:30 గంటలకి మా ఇంటిపై 1/1697 డోర్ నెంబర్లో ఉన్న నేను, తర్వాత 1/1696 డోర్ నెంబర్లో ఉన్న మా అన్న, మా వదిన, మా అత్త, తర్వాత 1/1695-2లో ఉన్న మా అన్న కొడుకు, వాని భార్య, తర్వాత చిన్న పిల్లలిద్దరు నివసిస్తుండగా అర్ధరాత్రి 11:30 గంట సమయంలో 2 జేసీబీలతో నిర్దాక్షిణ్యంగా అందరూ ఉండగానే మొత్తం ఇంటిని అంతా నేలమట్టడం చేయడం జరిగింది. 100 మంది రౌడీ మూకలు గంజాయి మందు సేవించి చాలా దారుణంగా ప్రవర్తించడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని పోలీసు వారికి కూడా వెంటనే తెలియజేయడం జరిగింది. వాళ్ళు వచ్చే లోపలనే పూర్తిగా కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. తర్వాత మేము కంప్లైంట్ చేశాము, తర్వాత ఎఫ్ఐఆర్ అయింది, సంతోషం. తర్వాత మళ్ళీ ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కలిసాము, దీని మీద యాక్షన్ తీసుకోవాలని. ప్రతి ఒక్కరూ మాకు సహకరిస్తున్నారు. మేము ఏదన్నా లీగల్గా ఉంటే లీగల్గా ప్రొసీడ్ అవుతాము. పొజిషన్లో మేము 100 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాము, అన్ని కుటుంబాలు. మేము మా నాన్నకి 4 అన్నదమ్ములము, అందరం పక్కపక్కనే ఉంటాము. ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా మానవత విలువలు కోల్పోయి చాలా దారుణంగా ప్రవర్తించిన తీరుపై ప్రతి ఒక్కరూ స్పందించారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ఎలాంటి కనికరం లేకుండా మహిళలని కానీ, వృద్ధులని కానీ, చిన్నపిల్లలని కానీ వారికి ఎలాంటి సానుభూతి తెలపకుండా మరి మాపైనే కేసులు పెడతానడం, ఇది నిజంగా నవ్వాలనో ఏడ్చాలనో కూడా అర్థం కావడం లేదు. తర్వాత గాంజాని కడపలో లేకుండా చేస్తానంటోంది. చాలా సంతోషం, ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు, నేను కూడా స్వాగతిస్తాను, ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు, సంతోషమే. మరి 100 మంది గాంజా మద్యం సేవించి వచ్చారు, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఇది? అది కూడా సమాధానం చెప్పాలి. తర్వాత మాకు ఎలాంటి రక్షణ లేదు, మేము ఇప్పుడు రోడ్డుపైన ఉన్నాం, కట్టుబట్టలు కూడా లేవు. ఆ రక్షణ కల్పించాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తర్వాత జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి పూర్తిగా సమగ్రంగా విచారణ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. నమస్కారం. నూతన ప్రజాస్వామిక విప్లవ జైభీములు, పూలే మరియు బుద్ధ వందనాలు. వాస్తవానికి సోదరులారా, నా పేరు సంగటి మనోహర్, మహాజన రాజ్యం పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడిని. వాస్తవానికి గణతంత్ర దినోత్సవం యావత్తు భారతదేశంలోని 142 కోట్ల మంది జరుపుకుంటున్నటువంటి వేళ, అది కడప కలెక్టర్ బంగ్లాకు, కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉంటున్నటువంటి స్థలం, ప్రధాన రైల్వే స్టేషన్కు రోడ్డుకు ప్రధానంగా పక్కనే ఉంటున్నటువంటి స్థలం, అందరూ చూస్తున్నటువంటి స్థలం.
అది ఇద్దరి వ్యక్తుల మధ్య వివాదంలో ఉంది అని చెప్పేసి సోదరులు సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. వాస్తవానికి మనము పౌరులం. సమాజంలో ఇద్దరు వ్యక్తుల మధ్య తగువు, వివాదము, గొడవ జరుగుతుంది అంటే బాధ్యత కలిగినటువంటి పౌరులంగా మన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? అందులో మీరు సీనియర్ రాజకీయ నాయకులని చెప్పుకుంటున్నారు కదా, అందులో ప్రజాప్రతినిధి కదా. ఒక దుర్మార్గంగా, ఒక అన్యాయంగా, ఒక అడ్డగోలుగా, ఒక అనైతికంగా, అనాగరికంగా, అప్రజాస్వామికంగా ఒక ఇంటిని ఒక అణగారిన వర్గాలకు చెందిన, బలహీన వర్గాలకు చెందిన, సబ్బండ వర్గాలకు చెందిన ఒక ఎస్సీ కుటుంబాన్ని ఆ విధంగా వచ్చేసి దౌర్జన్యం చేసి, ఆ విధంగా వచ్చేసి వందల మంది, పదుల సంఖ్యలో జేసీబీలతోటి వచ్చి కొట్టడం అనే మోటివ్ ఏందో చెప్పాలి. అంటే ఈ కుటుంబాన్ని ఒంటరి చేసి మీరందరు కలిసి కొట్టి దానిని మీరు ఈ సంఘటనను మరో చోటికి వచ్చేసి చొప్పించే ప్రయత్నమా? అంటే మేము ఇట్టనే చేస్తాం, బలహీన వర్గాల జోలికి వచ్చి వాళ్ళు తిరిగి తిట్టలేని వాళ్ళను, తిరిగి కొట్టలేని వాళ్ళను, తిరిగి మాట్లాడని వాళ్ళ జోలికి వచ్చి మా ప్రతాపం చూపుతాం కడపలో అని చెప్పడమా ఇది? ఎటువంటి సంకేతాలు పంపదలుచుకున్నారు మీరు? ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మీరు అల్లాటప్ప ప్రజాప్రతినిధులు కాదు. ఈ ప్రజల నుంచి, ప్రజల చేత, ప్రజల కొరకు చట్టసభలకు పంపించినటువంటి ఆ ప్రజలకు ఇక్కడ ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు సామూహికంగా ఈ విధంగా దాడికి పాల్పడితే బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా ఉండి, సీనియర్ నాయకులుగా ఉండి కనీసం పరామర్శించలేదంటేనే తెలిసిపోతుంది మీ యొక్క అండదండలు వారికి ఉన్నాయా లేవా అనేది. మరి ఎందుకని మీరు పరామర్శించలేకపోయినారు? కాదండి, రాజకీయాలలో ఉండే వాళ్ళు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజకీయాల యొక్క అంతిమ ఉద్దేశం ఏంటి? ఈ యొక్క రాజ్యాంగం ప్రసాదించినటువంటి రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడం, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవడం. ఇవాళ వచ్చేసి వైలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, భారత రాజ్యాంగం ఆర్టికల్ 21లో జీవించే హక్కును కాలరాసింది ఆ ఘటన భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కును కాలరాసింది. ఇవాళ అనేక రకాల వైలేషన్స్ ఉన్నాయి, డిఫెక్ట్స్ ఉన్నాయి, ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, ల్యాప్సెస్ ఉన్నాయి. అందులో వాటినన్నిటినీ క్షుణ్ణంగా నిశితంగా పరిశీలించకుండా, లీగల్ ఆబ్లిగేషన్స్, లీగల్ ఇంప్లికేషన్స్, లీగల్గా ప్రొసీడ్ కాకుండా మీరు వాళ్ళకు అండగా ఉంటే ఏం మెసేజ్ పోతుంది? నేను కడపలో 40 ఏళ్ళ నుంచి కడపలో ఉన్నా, కడప నగరంలో నివసిస్తూ ఉన్నా. ఏ రోజు కూడా ఏ ప్రభుత్వాలలో కూడా ఇలాంటి ఘటన నడిబొడ్డున ఉన్నటువంటి ఇంటిని కూల్చిన చరిత్ర లేదు. పాపం వాళ్ళకు ఆ చరిత్ర తెలియదు. ఎందుకంటే వాళ్ళు కడపలో నివసించిన వాళ్ళు కాదు. కడపలో నివసించి ఉండింటే గనక, లేదు కడప ప్రజలతో సంబంధాలు వాళ్ళకు ఉండింటే, కడపలో ఏ నాయకుడు ఎట్లా, ఏ సామాజిక వర్గానికి చెందినవాడు ఎట్లా అనేటువంటి ఇత్యాది విషయాలు వాళ్ళకు తెలిసిండు. పాపం వాళ్ళు కొత్తోళ్ళు, కడపలో ఉన్నటువంటి నాయకత్వాలు కానీ, కడపలో ఉన్నటువంటి సామాజిక వర్గాల గురించి కానీ తెలియదు కాబట్టి వాళ్ళు ఆ పరిస్థితుల్లో మాట్లాడుతున్నారు. ఇంకొకటి అడుగుతున్నానండి స్ట్రైట్గా, ప్రజా సంఘాలకు ఏం పని? ప్రజా సంఘాల ముసుగులో వచ్చేసి రోడ్ల మీద ఏం చేస్తారు అని అంటున్నారు. అరే భయ్, నువ్వు బాధితునికి అండగా నిలబడితే మేమంతా ఎందుకు వస్తాము? అరే మా ఎమ్మెల్యే, మా సీనియర్ నాయకుడు ఇలా మా వాళ్ళకు అండగా ఉన్నాడు అని చెప్పేసి మేము గర్వపడిందండి. మీరు రాలేదు కదా. బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా ఉండి కూడా బాధ్యతారహితంగా వ్యవహరించినారు కాబట్టే ప్రజా సంఘాలు వస్తాయి. ప్రజా సంఘాలు సమాజంలో నోరు లేని వాయిస్లెస్ పీపుల్, డిజర్వింగ్ పీపుల్, అదేవిధంగా నీడీ పీపుల్. గుర్తుపెట్టుకొని ఈ 3 పదాలు. సమాజంలో వాయిస్లెస్ పీపుల్, డిజర్వింగ్ పీపుల్, నీడీ పీపుల్. వీళ్ళ కోసము సమాజం అండగా ఉంటుంది. మేము రాజకీయాలు చేసేవాళ్ళం కాదండి. కులం పేరుతో, మతం పేరుతో, తర్వాత ప్రాంతం పేరుతో, లేదంటే కనుక భక్తి పేరుతో, లేదంటే ఉత్సవం పేరుతో, లేదంటే కనుక వేడుకల పేర్లతోటి రాజకీయాలు చేసే వాళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు. మేమంతా కూడా వామపక్షాలము, వామపక్షవాదులు, సామాజిక కార్యకర్తలు, అదేవిధంగా ప్రజా సంఘాలు వచ్చి వాళ్ళకు అండగా నిలబడినాం తప్ప
మరి తప్పైతే కనుక మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు జడ్పీలో కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి మీరు ఆడ ధర్నా చేస్తే, నిరాహార దీక్ష చేస్తే సీఎం రమేష్ గారు మీరు మమ్మల్ని అందరినీ ఎందుకు భంగపోయినావు? మమ్మల్ని అందరినీ ఎందుకు ఫోన్లు చేసినావు? అన్న మీ సపోర్ట్ కావాలి, అన్న మీరు ప్రజా సంఘాలుగా మీరు రావాలని మమ్మల్ని సీఎం కాడికి, ఢిల్లీకి, కేంద్ర మంత్రుల కాడికి అక్కడికి వెళ్ళి అక్కడికంతా తీసుకుపోయినప్పుడు ప్రజా సంఘాలు కనపడడం లేదా మీకు? ఈరోజు అధికారం లేకొస్తానే ప్రజా సంఘాలు ఎవరు? రోడ్ల మీదకు వాళ్ళకేం పని అంటారా? ఇదేనా నీతి? ఇదేనా మీకు ఉన్నటువంటి అవగాహన? కాబట్టి మేము ఒకటే మనవి చేస్తా ఉన్నాం, కడప నగరం ప్రశాంతతకు మారుపేరు. గుర్తుపెట్టుకోండి. మీకు తెలియదు కడప హిస్టరీ, మీకు తెలియదు నగర హిస్టరీ, మీకు తెలియదు. మీరు జస్ట్ ఊరికట్టంలో వచ్చి పోయేవాళ్ళే కానీ కడపలో నివసించిన వాళ్ళు కాదు మీరు శాశ్వతంగా. కడపలో నేను 45-50 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను, మాకు తెలుసు. పల్లెల్లో లేదంటే నియోజకవర్గాలలో ఫ్యాక్షన్ రాజకీయాలు కడప జిల్లాలో జరిగినాయి కానీ కడప నగరంలో ఎప్పుడు జరగలేదు. మీరు వచ్చిన తర్వాతనే ఇలాంటి వాతావరణం వచ్చింది కడపకు. మేము ఓపెన్గా చెప్తున్నామండి, మీరు వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితులు ఏర్పడినాయి. తగ్గించుకొని ప్రజల మన్ననలను, ప్రేమలను, అభిమానాన్ని చురగని మళ్ళీ రెండోసారి అవకాశం ఉంటే గెలిచేదానికి ప్రయత్నం చేయాలి. కానీ రాజకీయాలు మేము రాజకీయ పార్టీలు, మా బడా రాజకీయ పార్టీలు కాదే, మీకు ప్రత్యర్థి రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కాదే మేము వచ్చింది. కడప నగరంలో, కడప జిల్లాలో ఎన్నో ఉద్యమాలు చేసిన చరిత్ర వామపక్షాలకు, ప్రజా సంఘాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులకు ఉంది. అది గమనించండి. మీరు ఇంకా మేమేమనుకున్నామంటే ప్రెస్ మీట్ పెట్టని వచ్చింటే ఈ అంశం పైన ఖండిస్తారేమో, ఈ అంశాన్ని వచ్చేసి స్పందిస్తారేమో, బాధితులకు అండగా నిలబడతామని ఏమన్నా చెప్తారేమో అనుకున్నాం. కానీ ఏమో చూస్తే కనుక ప్రజా సంఘాలకు ఏం పని? వీళ్ళని దొంగలు చేస్తున్నారు. మీకు తెలుసా వీళ్ళు తప్పుడోళ్ళ వీళ్ళ చరిత్ర తెలుసా మీకు? వీళ్ళ ఫాదర్ వచ్చేసి ఆర్మీలో పనిచేసిన చరిత్ర అండి. వీళ్ళు సామాజికంగా, ఆధ్యాత్మికంగా అద్భుతమైనటువంటి సేవలు కడపవాసులకు అందించిన కుటుంబం. వాళ్ళ సామాజిక నేపథ్యం ఉంది. వాళ్ళు వ్యక్తి కాదు, వాళ్ళు ఒక సమూహ శక్తి, సమాజానికి ఉపయోగపడిన కుటుంబం వాళ్ళది. అనేక రకాలుగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఇది అన్నమాట. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే మనవి చేస్తున్నాం, అతను సీనియర్ రాజకీయ నాయకులు ఎవరైతే నిన్న ప్రెస్ మీట్లో ప్రజా సంఘాల గురించి మాట్లాడాడో బేషరతుగా పదాన్ని వెనక్కి తీసుకోవాలి. బేషరతుగా ప్రజా సంఘాలను తూలనాడినటువంటి ఆయన సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ గౌరవనీయులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు అలియాస్ వాసు గారిని మేము రిక్వెస్ట్ డిమాండ్ చేస్తున్నాం. మీరు బేషరతుగా ప్రజా సంఘాలను మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోండి. మీరు మీ అందరి చరిత్ర తెలుసండి మాకు. కాకపోతే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని మేము అంత డెప్త్గా పోదలుచుకోలేదు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఒక అర్థం ఉండాలా, పరమార్థం ఉండాలా. మీరు చేయాల్సినటువంటి పని మీకు బాధ్యత లేదా? మీ పరిధిలో లేరా? వీళ్ళ కుటుంబం మీ కూతవేటు దూరంలోనేది. మీకు కూడా ఎందుకు కానీ పరామర్శించలేదో దానికి స్ట్రైట్గా సమాధానం చెప్పమను వాళ్ళిద్దరు కలిసి. అది చెప్పాలా కానీ ప్రజల మన్ననలు పొందండి. ఇప్పటికైనా మీరు ప్రజల ప్రేమను పొందండి, మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. లేదంటే కనుక రకరకాల ఫీలింగ్స్ వస్తాయి. మీరు ఇట్లా చేస్తున్నారంటే మీ అన్న చూసుకునే చేస్తున్నారనే మా వాదన కాదండి. మేము బలహీన వర్గాలము, అణగారిన వర్గాలము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చెందిన వాళ్ళు మేము. మా వాళ్ళకి ఎవరున్నారండి దిక్కు? మరి ఒక్కరు రాలేదే. కమిషనర్ కానీ ఆర్డీఓ కానీ రాలేదు. అయినా మేమేం బాధపడలేదు. పాపం కలెక్టర్ గారు, ఎస్పీ గారు స్పందించినారు. వాస్తవంగా చెప్తున్నాము, వాళ్ళు స్పందించినారు. అంటే ఇంపార్షియల్గా, నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తాం, ఏమి దోషులు మాత్రం చట్టానికి అప్పచెప్తాం, దీంట్లో ఎటువంటి రాజీ ప్రసక్తే లేదని చెప్పినారు. కడప జిల్లా ప్రజలు ఇటువంటి గొప్ప మంచి అధికారులు ఉండడం వల్లనే వాళ్ళకు ధైర్యం వచ్చిందండి. రాజకీయ నాయకులు ఓట్లు వేయించుకున్నారు, మరి ఆ ధైర్యాన్ని ఇవ్వలేదే. బాధితులు ఇప్పుడు చట్ట ప్రకారం ఇతను ఎంత బాగా చెప్పినాడు లాయరు, చట్ట ప్రకారం పోనీ మీరు 90% అయిపోయినాయి, 10%ను మీరు ఎందుకు కానీ ఇంత రచ్చ చేసి రావులు చేసి అల్లరి పెట్టించి గొడవని రాత్రంతా కూలగొట్టి చిన్నపిల్లలు, వృద్ధులు, కుక్కలు, మేకలు, కోళ్ళు అంత అరారత్తు చేసినారంటే దీని వెనకాల వేరే మోటో ఉంది. మాకు తెలుసు అది. వేరే మోటో ఉంది, ఖచ్చితంగా ఉంది, మాకు తెలుసు. కడప నగరాన్ని ప్రశాంతంగా ఉండనిస్తాం. మాలాంటి వాళ్ళం కూడా బాధ్యత కలిగినటువంటి పౌరులం. మేము రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా. మేము ప్రతి ఓడికి రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏంటంటే కనుక ప్రతి ఒక్కడు కూడా
ఏమి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఆర్టికల్ 19(1)(a) చదవండి. సంఘాలు పెట్టుకోవచ్చు, సమావేశాలు పెట్టుకోవచ్చు, మీడియా సంస్థలను పెట్టుకోవచ్చు. ఎవరైనా సమాజంలో బాధితులు ఉంటే బాధితులకు అండగా నిలబడచ్చు. ప్రజా సంఘాలంటే అంత తీసిపోయినాయా? రాజకీయాలంటే మీరు అర్థం చెప్పండి. రాజకీయాల యొక్క అంతిమ లక్ష్యము రాజ్యాంగం కల్పించినటువంటి రాజ్యాంగ హక్కులను కాపాడడమే. కావాలంటే తెలుసుకోండి. ఇక్కడ బయట ఉంటారు, లోపల ఉంటారు. చట్టసభల్లో ఉండే ప్రజాప్రతినిధులు ఏమి రాజ్యాంగాన్ని పరిరక్షించేదానికే చట్టసభ సభ్యులు కూడా ఉండేది. మనం బయట ఉంటాం అన్నమాట. మనము చట్టసభలు బయట ప్రజా సంఘాలు, మీడియా సంస్థలు, ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతున్నటువంటి మీడియా సంస్థలు, సామాజిక సంస్థలు ఇవన్నీ కూడా బయట ఉండి ఆ లోపల ఉండే వాళ్ళకు చేయుతనిస్తాయి. వాళ్ళు నేరుగా ప్రజల్లో ఉన్నారు. గెలిచేంత వరకే ప్రజల్లో, గెలిచిన తర్వాత వాళ్ళు ప్రజలకు దూరం అవుతారు. ప్రజల్లో ఉండేది ఎవరు? మనమే. మీడియా, సామాజిక వర్గాలు, ఈ యొక్క ప్రజా సంఘాలే. కాబట్టి ఈ సందర్భంగా ఒకటే మనవి చేస్తా ఉన్నాను. ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, జాతి ముద్దు బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. కడపను అందరం కలిసి ఇటువంటి గంజాయిగాలను కానీ, ఇటువంటి తాగుడుబోతులు కానీ, రియల్ ఎస్టేట్ మాఫియాను కానీ, భూ కబ్జాగాలను కానీ ఎవరు కూడా వెనకేసుకొని రాకూడదు. అందరం కలిసి ఈ కడపను గొప్పగా మనము కాపాడుకుందామని చెప్పేసి బాధితులకు వాళ్ళు ఏవైతే కోల్పోయినారో, నివాసం లేదు, కట్టుబట్టలతో రోడ్డు మీద ఉన్నారు, వారికి అందరం కలిసి అండగా నిలబడదాం. ఇక నుంచైనా గతం పోయింది, ఇక నుంచైనా వారికి అందరం అండగా నిలబడదామని ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం. నా పేరు జేవి రమణ, రాయలసీమ SC/ST హ్యూమన్ రైట్స్ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడిని. అలాగే గతంలో జిల్లా స్థాయి SC/ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా 3 దఫాలుగా సర్వీస్ చేసిన వాడిని. మరి ఈ రోజున మొన్న జరిగినటువంటి ఈ విపత్కర కార్యక్రమాన్ని చూసి మరి యావత్ ఆంధ్ర రాష్ట్రం వరకు కూడా ఈ విషయం వెళ్ళింది. కానీ ఇక్కడ ఇంత కడప నడిబొడ్డులో ఉంటూ కలెక్టరేట్కి కూతవేటు దూరంలో, ఇటు శాసనసభ్యురాలు ఇంటికి కూడా కూతవేటు దూరంలో ఉంటే మరి ఈ విషయం గురించి స్పందించి మరి నియోజకవర్గ ప్రథమ పౌరురాలుగా మరి మేడం గారు వచ్చి పరామర్శించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఆమెకుంది. మరి అలా కాదు, అది తీసుకోకుండా మరి ఏదో గొడవ గురించే మాట్లాడుతున్నారు తప్ప దారుణంగా షెడ్యూల్ కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి ఇంటిని నిర్కారణంగా కూలిస్తే మరి దాని గురించి మాట్లాడకుండా ఏదో గొడవ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు శాసనసభ్యురాలుగా ఎన్నికైన వెంటనే, మరి వాళ్ళు శాసనసభ్యురాలు అయిన వెంటనే భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేస్తూ ఆ ప్రమాణంలో వాళ్ళు చేసినటువంటి పదాలు వాళ్ళు గుర్తున్నాయో లేదో వాటిని ఒకసారి కూడా మననం చేసుకోవాలి. వాళ్ళు ఏ విధమైన రాగద్వేషాలకి పోకుండా సుస్థిరమైనటువంటి పాలన అందిస్తామనేటువంటి క్రమంలో దాన్ని మర్చిపోయి, అలాగే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆర్టికల్ 19 ప్రకారంగా మరి సంఘాలు ఇవన్నీ కూడా వీటి ద్వారా మరి అండగా ఉండి ఈ రోజున ఆ ఆర్టికల్ 19 ప్రకారంగా ఉన్నటువంటి సంఘాలు సేవలో భాగంగా ఆ జాతుల్ని పరిరక్షించుకుని వాళ్ళకి న్యాయం జరిపించాలనేటువంటి క్రమంలో ముందుకొస్తే మరి వాళ్ళకి ఆ చట్టాలపైన అవగాహన ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ మరి వాళ్ళు వచ్చేసి ఈ సంఘాలను రద్దు చేపిస్తాము, వీటికి ధర్నాలు జరగకుండా రోడ్లపైకి రాకుండా చెందుతామనంటే వాటిని న్యాయబద్ధమైనటువంటి పరిరక్షణకు మార్గదర్శకాలుగా ఉండాల్సినటువంటి శాసనసభ్యులు ఈ రోజున సంఘాలని రద్దు చేపిస్తారంట. ఒకవైపు ఇటు అగ్రవర్ణ సంపన్న వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళ దాడి నిరుపేద షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వారిపైన జరిగితే మరి చట్ట ప్రకారంగా వీళ్ళకు న్యాయం చేయండి అనేటువంటి చెప్పాల్సింది పోయి ఇంతవరకు మా కుటుంబం మేము మమ్మల్ని అన్నారు అని అంటున్నారు తప్ప మీ కుటుంబం మీరు కాదమ్మా. ఇక్కడ ఓట్లు వేసినటువంటి ఏదైతే ఈ శాసనసభ నియోజకవర్గానికి ప్రథమ పౌరులు అయినటువంటి నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరి వాళ్ళని పరామర్శించి చూసి ఇటు పోలీసు, రెవెన్యూ వాళ్ళకు సంబంధించి సహకారం అందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అలా కాకుండా పోలీసు వారు స్పందించారు కానీ రెవెన్యూ వారి నుంచి ఇంతవరకు ఏ విధమైనటువంటి సహకారం అందల. ఎప్పుడైతే కూల్చేసి వాళ్ళని నడి రోడ్డుకు వచ్చేట్టు చేశారో వాళ్ళకి నిత్యావసరాలకు సంబంధించినటువంటి వాటిని అందించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ రెవెన్యూ సైడ్ ఉంటే మేము రెవెన్యూ వాళ్ళు గుర్తు చేసినా కానీ మరి రెవెన్యూ వాళ్ళు చూడాల.
సహజంగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే కలెక్టర్ గారు, మరి అలాగే ఎస్పీ గారు, అలాగే సోషల్ వెల్ఫేర్, కనీసం సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ గారు వాళ్ళు వచ్చి పరామర్శించి చేయాల్సినటువంటివి ఏవి కూడా చేయాలి. మరి అలా ఈ క్రమంలోనే మరి మాకు ఈ నియోజకవర్గంలో షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి వీళ్ళ పైన జరుగుతున్నటువంటి దాడి కడప నడిబొడ్డులో జరిగితే స్పందన లేనప్పుడు మిగతా గ్రామాల పరిస్థితి ఎలాగో ఉందో చూడండి. మరి ముఖ్యంగా ప్రతి 3 నెలలకు ఒకసారి జరగాల్సిన ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సక్రమంగా జరిపించాల్సిన నైతిక బాధ్యత మరి ఎమ్మెల్యే పైన ఉంది. మరి ఆమె వీటి గురించి చెప్పేటప్పుడు వాళ్ళ కుటుంబం గురించే చెప్తాంది, మా పైన నిందలు వస్తాయని అంటున్నారు. కానీ నిందలు వేస్తారు, జవాబుదారితనం మీకుంది. మీరు ఎమ్మెల్యే ఇప్పుడు శాసనసభ్యురాలు గెలిచారో ఈ నియోజకవర్గానికి ప్రథమ పౌరాలు. ఆ ప్రథమ పౌరాలకి ఓట్లు వేసినటువంటి వీళ్ళందరూ కూడా వాళ్ళకి జవాబుదారితనంతో మీరు జవాబు చెప్పాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీద ఉంది అని మీ దృష్టికి, మరి మీకు తెలుసో లేదో మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం. కాబట్టి ఇకనైనా మీ భేషజాలు వదిలేసి ఈ కుటుంబానికి సత్వర న్యాయం జరిగేటట్లు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యతలను మేము గుర్తు చేయటం కానీ మీ విజ్ఞతకే మీకే వదిలేస్తున్నాం. కాబట్టి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తూ, అలాగే మీరు మీ బాధ్యతాయుతంగా నిర్వర్తించవలసినటువంటి వాటిపైన మేము ఆజ్ఞాపించడం కాదు. కానీ మీరు ఏవేవైతే ఉన్నాయో ఈ సామాజిక వర్గాల పురోభివృద్ధికి, ఈ సామాజిక వర్గాల రక్షణకి, అలాగే ప్రతి నెల ఒక మీటింగ్ అంటే నెల చివరిలో జరగాల్సినటువంటి పౌర మీటింగ్ ఒకటి జరపాల్సి ఉంది. అవి జరగటం వల్ల ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి, పరస్పర అవగాహన ఉండటానికి, ఈ షెడ్యూల్ కులాల వాళ్ళ జోలికి పోకూడదు అనేటువంటి ఉండటానికి మరి పౌర హక్కుల డే కింద జరిపించాల్సి ఉంది. మరి వాటిల్లో మీరేమైనా ఒక మీటింగ్ అయినా జరిపించారా? ఈ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి సంబంధించినటువంటి మీటింగులు మీ ఆధ్వర్యంలో ఎన్ని జరిపించారో పత్రికాముఖంగా మాకు చూపించండి అనేటువంటిగా మీకు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి మీరు కేవలము ప్రభుత్వాలు అండగా ఒకానొక దశలో మరి ఏ పార్టీకి సంబంధం లేకుండా ఉండేటువంటి ప్రజాసంఘ నాయకుడిగా నన్ను మరి మన అమరావతిలోనే రాజధాని ఉండాలనేటువంటి బాధ్యతను మా నెత్తికెత్తితే ఇదే శ్రీనివాసులు రెడ్డి గారు మరి మీ ప్రభుత్వం తరపున చిత్తశుద్ధిగా మేమంతా తిరిగి అన్ని మండలాల్లో ప్రజలను చైతన్యం చేసే ప్రకారం బ్యానర్లు పట్టుకొని మేము మరి రాష్ట్ర రాజధాని అమరావతిలో ఉండాలని చెప్పేసి మీ ఆజ్ఞ ప్రకారం మేము సర్వీస్ చేశాం. అప్పుడు ఎక్కడ పోయారు ప్రజా సంఘ నాయకుల్ని? అప్పుడు విమర్శించలేదే. దాని తర్వాత సోదరుడు చెప్పినట్టు ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యమానికి కూడా ప్రజా సంఘాలు ముందుండి నడిపి మరి ఢిల్లీ వరకు వెళ్ళొచ్చాయి. ఢిల్లీలో సెంట్రల్ హాల్లో మరి ఉక్కు శాఖ మంత్రికి సంబంధించినటువంటి అతన్ని కూడా కలిసి మా డిమాండ్ మీకు తోడుగా మీ ద్వారా మరి మేము అక్కడికి వచ్చి సర్వీస్ చేయాల్సి వచ్చింది. మరి ఆ రోజున ఈ ప్రజా సంఘ నాయకులను ఎందుకు విమర్శించలేకపోయారు? మరి కుల సంఘాలు వచ్చినాయి అన్నారు. కుల సంఘాలు లేరా మీ దాంట్లో? కుల సంఘాలు లేరా? ఈ కుల సంఘాలు వాళ్ళ కులానికి జరిగినటువంటి అన్యాయాన్ని మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళటానికి మన కుల సంఘాలు వచ్చాయి, పాల్గొంటాయి. అటువంటి ఘోర విపత్తి జరిగితే మరి ఏమాత్రము రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకుండా మరి కుల సంఘాలని, ప్రజా సంఘాలని, తోటొచ్చిన రాజకీయ పార్టీలు విమర్శ చేసుకోవటం కాదమ్మా. దయచేసి మీరు మానవత్వంతో మరి జరిగినటువంటి ఆ విపత్కర ఘటానికి న్యాయం జరిపించే క్రమంలో మీరు మీ వంతు సహకారం మీరు యాజ్ ఎ ఎమ్మెల్యేగా మీ రెస్పాన్సిబిలిటీని మీరు ఫీల్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ రోజున మేము తెలియజేస్తున్నాం. దయచేసి మమ్మల్ని మేము కాపాడుకోవటమే కాకుండా ఇప్పుడు రాష్ట్ర గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ పీపీపీ అని ప్రోగ్రాం పెట్టారు. ఈ పీపీ అంటే ప్రైవేటు ప్రభుత్వ పార్ట్నర్షిప్ అనేది. ఈ ప్రభుత్వ పార్ట్నర్షిప్లో భాగంగానే ఈ ప్రజా సంఘాలన్నీ కలిసి మరి ఆ విపత్కర కార్యక్రమానికి అండగా నిలిచాయనేది ప్రశంసించాల్సింది పోయి మరి విమర్శ చేయటము ఇది మమ్మల్ని నిజంగా మా అంతర్హృదయాలు గాయపరిచినట్టు అవుతుంది. కాబట్టి మరి శ్రీనివాసులు రెడ్డి గారు మరి ఆయనకి చదువుకున్న వాళ్ళు, చట్టం పైన అవగాహన ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి ఈ ప్రజా సంఘ నాయకులపైన మీరు చేసినట్టు విమర్శలు మరి ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడి వీటిని రద్దు చేపిస్తాము చెందుతామనంటే భారత రాజ్యాంగంలో ఏముందో చూసుకొని, ఆర్టికల్ 19లో ఏముందో చూసుకొని మరి దానికి వ్యతిరేకంగా నేను మాట్లాడానా, దానికి లోబడి మాట్లాడానా అని ఆలోచించుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీపైనే ఉంది. కాబట్టి మరి దీనిపైన మరి ఒకసారి మరొకసారి ప్రజా సంఘాలు అన్ని పార్టీలు
పార్టీలు మంచి కార్యక్రమాలు చేస్తుంటే ఆ పార్టీలకు అనుకూలంగా వచ్చి ప్రజా సంఘాలే ముందుంటాయి తప్ప మరి మీకు తెలుసు మరి అటువంటి ప్రజా సంఘాలని కుల సంఘాలని విమర్శ చేయటం తగదని దానికి బేషరతుగా మీరు పత్రికాముఖంగా అపాలిసి చెప్పాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ బాధ్యత కూడా మీకు ఉంది కాబట్టి ఈ సభాముఖంగా మిమ్మల్ని పత్రికాముఖంగా మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాం. అయ్యా చూస్తుంది ఏదో 2 మాటలు మాట్లాడుతారు శాతగా ఏం లేదు బాబు. రేత్రి చాలా పొద్దు పోయింది, పండుకొని నిద్రల పొద్దున గబగబ మగ పిల్లలు అంత మొగోళ్ళల్లో గుర్తులాడుతూ వచ్చారు. అర్లుపోయింటే నా మనముడు ముసలో చచ్చిపోయాడు అని చెప్పి ఉరుకులాడుతూ వచ్చారు. 2 పిల్లలు ఉండి సన్నపిల్లలు వాళ్ళు దగ్గర భయపడి ఉరికినారు. ఒక పిల్ల అయితే 1 గంట సేపు కాంట్రాలే మంచకు సాట దాచి పెట్టుకునేది. సన్నపిల్లలు ఎత్తుకొచ్చుకున్నాము 2 పిల్లలను. ఇంకా నేను వాళ్ళ ముఖం చూసి గడగడగడ ఉడుకుతుండా. అంతలైతే నా మనముడు కాళ్ళ చేతులేసి ఎడతిందేసి ఎత్తుకొని బయటకు ఉతుకుతూ వాగినాడు. చచ్చిపోతాడు విసుడు తొక్కుతూ వస్తున్నారు. మళ్ళీ రోజుకి ఎప్పుడే ఇండ్లు సగం గోడ అంతా లోపల ఒక బిత్తల్లో పడగొట్టారు. అవి రాళ్ళు పడతాయని అందరూ బయటికి వెళ్ళినాము. ఇంత ఎవరు లేదు. ఇంత న్యాయం అన్యాయము నాకు 90 ఏళ్ళు వచ్చినాయి. ఇంత అన్యాయం ఎక్కడ జరగలేదు. రిపబ్లిక్ డే రోజు అర్ధరాత్రి కడప కందిపాలెంలో జరిగిన అత్యంత దారుణమైన ఘటన ఇవాళ మొత్తం జిల్లాలో అయితేనేమి, రాష్ట్రం అయితే, ప్రపంచం అయితేనేమి, సోషల్ మీడియా ద్వారా కావచ్చు అందరికీ తెలిసిన అంశం. సాక్షాత్తు కడప నియోజకవర్గానికి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారి భర్త శ్రీనివాసరెడ్డి గారు నిన్నటి దినం ఈ అంశం పైన ఏమాత్రం ఈ జరిగిన ఘటన పైన కావచ్చు, వాళ్ళ యొక్క జరిగిన ముద్దాయిలు వ్యవహరించిన తీరు కావచ్చు, అదేవిధంగా ఈ మొత్తం ఘటన పైన ఆయన మాట్లాడే సందర్భంలోనే ఎక్కడో జరిగినటువంటి అన్నట్టు నిర్లక్ష్యంగా ఆ ఘటన పైన వారి యొక్క మాటలు, అదేవిధంగా బెదిరింపులు, బ్లాక్మెయిల్ ధోరణితో ప్రజా సంఘాల ధర్నాలు, రోడ్లు ఎక్కుతాడారు, పోలీసులకు చెప్పి ఎస్పీకి చెప్పి ఇవన్నీ కంట్రోల్ చేస్తామని చెప్పి, అంటే కలెక్టర్ను ఎస్పీని తనే కంట్రోల్ చేస్తానట్టు నిన్న మీడియా ముఖంగా చెప్పడం దారుణమైన అంశం. అంటే టీడీపీ పొలిట్ బ్యూరోగా ఉన్నటువంటి శాసనసభ సంబంధించినటువంటి కడప నియోజకవర్గ ఎమ్మెల్యే భర్తగారు ఉన్నటువంటి ఈ జిల్లాను అధికార యంత్రాంగాన్ని శాసించేటువంటి వ్యక్తి ఈ దారుణమైన ఘటన వెనక లేడనడంకి ఎటువంటి ఆధారం లేని పరిస్థితి. ఆ యొక్క సంఘటనలో ఎమ్మెల్యే గారి ఇంటికి సంబంధించిన దాంట్లో మొన్న ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి శ్యామ్ సుందర్ రెడ్డి, లక్ష్మీరెడ్డికి సంబంధించిన వాళ్ళు ఈ యొక్క అంశాన్ని, జరిగిన ఘటనకు సంబంధించిన అంశాన్ని పక్కతో పెట్టించడానికి కమలాపురం ప్రాంతం వాసులం మేము, ఇక్కడ సంబంధించిన కడప ఎమ్మెల్యేకు మాకు సంబంధం లేదు, ఆ కూల్చిన వాళ్లకు మాకు సంబంధం లేదు, ఆ స్థలం అయితే మాది అనే దొంగ తిరుగుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసే ఒక ఏదైతే జిమ్మెక్కు రాజకీయాలకు ఆ జరిగిన ఘటన తెల్లవారిని సాయంత్రం ప్రెస్ క్లబ్లో మీడియా ముందు చెప్పినారు. అదే లక్ష్మీరెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డి ఇవాళ ఈ ఎస్సీ ఎస్టీ కేసులో అరెస్ట్ కాబట్టి వాళ్ళ పోలీసు పరిధిలో ఉన్నారు. ఈ యొక్క ఘటన పెద్దాయమ సమాజంలో మాట్లాడినా, వాళ్ళ కుటుంబ సభ్యుల సమాజంలో మాట్లాడినారు. కడపలో ఎప్పుడు లేని సంస్కృతి ఇవాళ పత్రికల్లో కావచ్చు, మీడియా ఛానల్ కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, కడప చరిత్రలో కొత్త సంస్కృతి మొదలైందని చెప్పి పుంకాలుగా మీడియాలో వచ్చిన పరిస్థితి, అందరూ కూడా ముక్కును నేలేసుకొని చూస్తున్న పరిస్థితి. ఇదేంది, గతంలో వైసీపీ అంజద్ బాషా గారి కన్నా ఆయనే మేలు, ఇప్పుడు ఎమ్మెల్యే వీళ్ళకన్నా అనే దాంట్లో మొత్తం అంతా కూడా ఈ మధ్య జరుగుతున్నటువంటి అంశాలపైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ
ఎమ్మెల్యే కానీ ఉన్నట్టు మనం ఇట్లాటోళ్ళ తెచ్చుకునే మన దాంట్లో ఇబ్బంది పడి లోపల కుమిలిపోతున్నారు. వాళ్ళ పార్టీలు వాళ్ళు మొదలుకొని మిగతా పార్టీలకు సంబంధించిన వరుసగా జరుగుతున్న ఘటనలు పరిశీలిస్తే ఈ రకమైన ఈ ఘటన సంబంధించిన దాంట్లో ఒక దళిత కుటుంబము ఎక్స్ ఆర్మీ 1962 రెండో ప్రపంచ యుద్ధంలో, అదేవిధంగా చైనా సంబంధించిన యుద్ధంలో పాల్గొన్నటువంటి ఎక్స్ ఆర్మీ నరసింహుల కుటుంబానికి సంబంధించినటువంటి స్థలము. అక్కడ వాళ్ళ నలుగురు సంబంధించినటువంటి వాళ్ళు ఏళ్ల తర్వాత దాదాపు ఏళ్ల తరబడి అక్కడ నివాసం అటువంటి స్థలం అది. కలెక్టరేట్ మెయిన్ రోడ్డు సంబంధంలో ప్రధానమైన రోడ్డు పక్కనటువంటి స్థలం సంబంధించిన దాంట్లో ఆ స్థలం సంబంధంలో వాళ్ళ ఆక్రమణ చేస్తున్నారని నిర్లక్ష్యంగా మాట్లాడడం, వాళ్ళ సంబంధాలు వాళ్ళపైన కూడా కేసులు పెట్టించామని చెప్పి రెండో పార్టీ అని చెప్పి ఈ మొత్తం అంత యతరాంగం సంబంధంలో కేవలం ఈ జరిగిన ఘటన పైన కనీస పశ్చాత్తాపము లేకపోతే ఇది తప్పు అనే దాంట్లో చెప్పకుండా బెదిరింపు చేసే వ్యవహారం శ్రీనివాసరెడ్డి గారు వ్యవహరించడం అత్యంత దారుణమైన అంశం. దీన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీగా అదేవిధంగా ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఏదైతే 2014 నుంచి ఇప్పటి వరకు డిస్ప్యూట్లో ఉన్నట్టు ల్యాండ్ సంబంధించిన దాంట్లో వాళ్ళ సంబంధించినటువంటి రైల్వే కోడ్ ఎక్స్ఎమ్మెల్యే గుండె ప్రసాద్ గారు వాళ్ళ బావ సంబంధించి వీళ్ళకి సంబంధించి ఆర్థిక లావాదేవీలు ముద్దా వెంకట సుబ్బారెడ్డి సంబంధించి లావాదేవీలు అవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఆ డిస్ప్యూట్ ల్యాండ్ను సంబంధంలో ఎమ్మెల్యే అండ చూసుకొని మనం సెటిల్మెంట్ చేసుకుంటామని చెప్పి ఏదైతే శ్యాంసుందర్ రెడ్డి ఏదైతే లక్ష్మీరెడ్డి వాళ్ళు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముంది? 13 ఏళ్ళుగా డిస్ప్యూట్ ఉన్న ల్యాండ్ను కొనుగోలు చేసుకొని ఈ రకమైన ఎమ్మెల్యే మనుషుల ద్వారా చక్కదిద్దుకుందాం అనేది ఏదైతే సంకుచిత ధోరణి ఏదైతే పెద్ద ఎత్తున అక్రమ లాబింగ్ చేసుకుంటా ఇవాళ అక్రమంగా మ్యుటేషన్ చేసుకుంటా కార్పొరేషన్లో పన్నులు మార్చుకొని రకరకాల కరెంటు బిల్లులు నీటి పన్నులు అదే అన్ని రకాలుగా మార్చుకొని ఇవాళ కోర్టులో కూడా కేసులు వేసుకొని ఆ డిస్ప్యూట్గా నడుస్తున్న పరిస్థితిలో ఇవాళ శ్రీనివాసరెడ్డి గారు ఇంటికాడ కూడా 1-2 సార్లు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని సెటిల్మెంట్ చేసుకొని దాన్ని మళ్ళా మాట్లాడుకుందామని చెప్పిన పరిస్థితిలో రిపబ్లిక్ డే రోజు అర్ధరాత్రి ఎప్పుడు లేని సంస్కృతి ఇవాళ 100 మంది దాదాపు 100 మంది రౌడీ మొక్కలు వచ్చినారని చెప్పి వాళ్ళ అక్కడ ప్రత్యక్ష సాక్షులు వాళ్ళ భాస్కర్ సంబంధించి కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తారు. ఇక్కడ ఇప్పుడు మాట్లాడినట్టు వాళ్ళ పెద్ద సంబంధించిన దాంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారు. అక్కడ కూడా పక్కన ప్రణాళిక పగులు రెక్కి నిర్వహించారు. ఎందుకంటే ఎక్కడి వరకు కొట్టాలా ఇది ఈ ల్యాండ్ సంబంధించిన దాంట్లో పగులు రెక్కి నిర్వహించి టీములుగా కడప నగరంలో ఉన్నటువంటి ఒక 4-5 ముఠాలను గ్యాంగులను ఆ గ్యాంగుల సంబంధంలో మద్యము గంజాయి సేవించడానికి కూడా ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తారు కుటుంబ సభ్యులకు సంబంధించి. కందిపాలెం ఇక్కడ జరిగితే అక్కడ సంబంధించినటువంటి అక్కడ గొడవ జరిగి బుల్డోజర్లతో పొలగొడతాంటే కందిపాలెంలో అంతా ఎస్సీలే కాబట్టి వాళ్ళ బంధువులు వాళ్ళంతా వస్తారేమో అని చెప్పి అటు సైడ్ ఆ రోడ్డు కాడ దావకాడ ఒక ముఠ, అట్లే శ్రీరామారావు డౌన్ లేకపోయే రూట్లో అక్కడ నుంచి ఎవరన్నా కందిపాలెం అట్లా వచ్చే కన్నా అక్కడ వాళ్ళని అడ్డుకునేదానికి ఒక ముఠ, ఇట్లా బ్యాచ్ 3-4 బ్యాచ్లుగా 3 రకాల గ్యాంగులను ఏర్పాటు చేసుకొని అర్ధరాత్రి సంబంధంతో ఉన్నట్టుండి వాళ్ళందరూ కూడా ఎక్కడమన్నా వచ్చి కూర్చోవడము, వాళ్ళ దగ్గర ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యుల సెల్లులు తీసుకొని అరాచకంగా ముసలాయం ఉన్నారు, పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, ఎటువంటి లక్షల రూపాయలకు సంబంధించిన సామాన్లన్నీ కూడా అక్కడ నష్టపోయిన పరిస్థితి, లక్షల రూపాయలు వాళ్ళ నష్టపోయిన పరిస్థితి. ఈ రకమైన వ్యవహారం జరుగుతుంటే ఎమ్మెల్యే గారు వాసిరెడ్డి గారు స్పందించకపోవడం అత్యంత దారుణ అంశం. అదేవిధంగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అసెంబ్లీలో గంజాయి పైన కడప నగరంలో విస్తృతంగా ఉన్నటువంటి గంజాయి వ్యవస్థ పైన గంజాయి నిర్మూలించినారని మాట్లాడారు. దాని అంతా కూడా అన్న ఈ జిల్లా వాసులుగా కడపలో ఉన్న చాలామంది మేము కూడా అందరం హర్షం వ్యక్తం చేసినాం. గంజాయి రహిత కడప నగరానికి ఎమ్మెల్యే గారికి వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి ప్రకటన చేసినాం. వారికి సంబంధించిన దాంట్లపైన కృషిని కూడా హర్షించినాం. అయితే అదే సంబంధించినటువంటి వాళ్ళ భర్త గారు లేకపోతే ఈ వ్యవహారం ఏదైతే ద్వారకానాథ్ రెడ్డి లక్కిరెడ్డిపల్లి సంబంధించినటువంటి ద్వారకానాథ్ రెడ్డి ఏదైతే దీంట్లో మీడియేషన్ మధ్యవర్తిగా చేస్తూ సెటిల్మెంట్ చేస్తారో ఈ కేసులో A1గా ముద్దాయిగా ఉన్నారు. ఆయన సంబంధించిన వాసురెడ్డి గారు వాళ్ళ బంధువే, ఎమ్మెల్యే గారి బంధువే. వాళ్ళకు సంబంధించిన బంధువు వాళ్ళు ఇంకొకరికి సుపారిచ్చి వాళ్ళతో వాళ్ళకు సుపారిచ్చి డబ్బులు లక్షల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగి ఇవాళ ఈ రకమైన ఘటన జరిగిన పరిస్థితి. దీనికి అండగా కడప 1 టౌన్ సిఐ గారు, కడప డిఎస్పీ గారు, మొత్తం యావత్ పోలీస్ యంత్రాంగం అంతా కూడా మేనేజ్ చేసిన అధికార దుర్వినియోగంతో మేనేజ్ కాబడిన వాళ్ళు. ఇప్పటికి సంబంధంలో నామినల్గా ఆ రోజు కేసు కట్టారు. నామినల్ కేసు నుంచి మళ్ళీ మేము అధికారులు కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కలిసి ప్రెజర్ పెడితే
దానికి సంబంధించి SC/ST కేసుగా మార్చినారు. SC/ST కేసును ఇవాళ కడప DSP గారు విచారణ చేస్తున్నారు. వెంకటేశ్వర్లకు సంబంధించి కడప DSP వెంకటేశ్వర్ల గారి వాళ్ళపైన పూర్తిగా మాకు నమ్మకం లేదు. వేరే ప్రాంతం సంబంధించిన DSP గారితో ఈ SC/ST కేసును విచారించాలని చెప్పి పార్టీలుగా ప్రజా సంఘాలుగా అఖిలపక్షంగా మేము SP గారి దృష్టికి తీసుకుపోయినాం. దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేసి ఆ యొక్క కేసును నిష్పక్షపాతంగా ఒక నిజాయితీపరమైన అధికారితో దర్యాప్తు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దీనికి సంబంధించినట్లో ఏదైతే ముద్దాయిలు ఉన్నారో, ఏదైతే పాల్గొన్నారో, ఏదైతే దీనికి సూత్రధారులు పాతదారులుగా ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళందరినీ ముందు ఐడెంటిఫై చేయాలి. వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళపైన క్రిమినల్ చర్యలతో పాటు రౌడీ సీటు ఓపెన్ చేయాలా. ఆ రౌడీ సీటు బయట ప్రాంతాల కడప తప్ప బయట ప్రాంతాలంతా కూడా రౌడీ సీట్లందరినీ ఊరేగిస్తారు. ఆ రౌడీ సీట్లో ఏదైతే దీంట్లో భాగస్వామ్యం లేరో ఈ రౌడీ మేకులను వీళ్ళు దీనికి వెనకున్నటువంటి పాత్రల సూత్రాలందరినీ కూడా కడప నగరంలో కూడా వీళ్ళందరినీ 100 మంది మూకుములుగా దాడి చేసిన వాళ్ళందరినీ కూడా ఈ రౌడీ సీట్ల కేసు నమోదు చేసి వాళ్ళందరినీ కూడా కడప నగరంలో ఊరేగించాలని చెప్పి భారత్ కమ్యూనిస్ట్ పార్టీ CPIగా డిమాండ్ చేస్తూ వీళ్ళకి చివరి వరకు వీళ్ళకి అన్ని విధాలుగా న్యాయం జరిగేంత వరకు ఈ కుటుంబానికి కమ్యూనిస్ట్ పార్టీలుగా ప్రజా సంఘాలుగా అఖిలపక్షంగా అండగా ఉంటాం. అదే రేపు సంబంధించిన రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ చెప్పి రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు సమాయత్తం అవుతాం. ఇప్పటికైనా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు వారి భర్త శ్రీనివాసరెడ్డి గారు ఈ పునరాలోచన చేసి జరిగిన వారి చెప్పినటువంటి తాటాకు చప్పుళ్ళకు సంబంధంలో అదేవిధంగా ప్రజా సంఘాలపై నిరాధారమైన ఆరోపణలు నాయకులపైన ధర్నాలపైన మేము హుకుం జారీ చేస్తాం, కేసులు పెడతామని చెప్పి రకరకాల పద్ధతుల్లో మొత్తం కలెక్టర్ను SPని సైతం కన్నుసన్నలో ఉండాలనే పద్ధతిలో వారు వ్యవహరించడం మాట్లాడడం ఆ తీరు సరైన కాదని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేస్తూ రానున్న కాలంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాలు చేసేదానికి కుటుంబానికి అండగా నిలబడేదానికి పోరాటాలు చేసేదానికి సమాయత్తం అవుతున్నామని చెప్పి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సిపాయి కుటుంబం సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలని డబుల్ ఇంజన్ సర్కారు స్పందించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.